నమస్తే. ట్రంప్ చేసిన ప్రకటన ఏందంటే, ఇరాన్ వాళ్ళు మీద ఎందుకు దాడి చేశానంటే, వాళ్ళు నాతో వచ్చి మాట్లాడతా అని నన్ను కాలయాపన చేశారు. వాళ్ళు రాలేదు. అందుకే నేను బాంబులేసి చంపానని చెప్తున్నాడు ట్రంప్ గారు చాలా సింపుల్‌గా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారు ఇది జరగబోయే 2 రోజుల ముందు మోడీ గారు ఎళ్ళారు కాబట్టి ఓకే. నిన్న అపోజిషన్ ఆయన లాగటానికి ట్రై చేశారు. ఒక వీడియో కూడా పెట్టాను నేను. ప్రియాంక గాంధీ గారు కూడా నిన్న ఒక ట్వీట్ చేశారు. కంటికి కన్ను తీసుకుంటూ పోతే ప్రపంచం మొత్తం గుడ్డిదైద్దని మహాత్మా గాంధీ గారు అన్నటువంటి ఒక సిద్ధాంతం ప్రకారం అహింసావాదులు మనమంతా ఏదన్నా ప్రాబ్లం ఉంటూ కూర్చొని మాట్లాడుకోవాలని ఇలా చంపకూడదు అది అని చెప్పి ఇది ఎవరు ప్రియాంక గాంధీ చేసింది. బట్ ట్రంప్ ఏమంటాడు? ట్రంప్ వర్షన్ ఏంటంటే, ట్రంప్ మాతో మాట్లాడుతా అన్నారు, ఇదిగో వస్తానన్నాడు, నాతో మాట్లాడడానికి సిద్ధపడ్డారు, నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు ఇంకా రాలేదు, ఎంతకాలం చూడాలి, అందుకని వేసాను బాంబు అన్నట్టుగా మాట్లాడాడు నిన్న ట్రంప్. ఎవరు మాట్లాడుతా అన్నారు, ఎవరు వస్తా అన్నారు, ఎవరా బిగ్ షాట్ ఎవరు ఇరాన్ నుంచి, ఆ క్లారిటీ మాత్రం ఇవ్వాలి. నేను వెయిట్ చేశాను, వాళ్ళు రాలేదు, అందుకని మేము వేసామని చెప్తున్నాడు. ఇది ఈ న్యూస్ ప్రకారం, అంటే నా దగ్గర ఉన్న కొన్ని న్యూస్ ప్రకారం చెబుతున్నా. వీళ్ళు హిందూ వాళ్ళు రాసింది. టాప్ ఇరానియన్ పొలిటికల్, స్పిరిచువల్, మిలిటరీ లీడర్స్ అండ్ సైంటిస్ట్ కిల్డ్ బై ఇజ్రాయెల్. ఆ చనిపోయిన వాళ్ళలో కరెక్ట్గా ఒక మీటింగ్ చూసి చంపారట, వేసారట బాంబు. అంటే ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి కమిటీ మీటింగ్ పెట్టుకుంటారు కదా. ఏదో ఒక పెద్ద సమస్య వచ్చింది, ఇప్పుడు ఫర్ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అనుకో, నాట్ ఓన్లీ క్యాబినెటే, ఆంధ్రప్రదేశ్ పెద్ద క్రైసిస్ వచ్చింది అనుకోండి, అక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా అక్కడ టాప్ మినిస్టర్సు, టాప్ పొలిటికల్ పార్టీ హెడ్లు, కొంతమంది స్పిరిచువల్ నాయకులు, ఒకవేళ స్పిరిచువాలిటీ మీద రన్ అవుతున్నటువంటి పొలిటికల్ పార్టీలు అయితే స్పిరిచువాలిటీ హెడ్లు, హిందుత్వవాదులు మొత్తం కూడా వచ్చి అక్కడ పక్కన కూర్చున్నప్పుడు కరెక్ట్గా అది ఒక మీటింగ్, కమిటీ మీటింగ్ అంటారు. ఒక సమస్య వచ్చింది, ఒక గుడి సమస్య వచ్చింది, ఏం చేస్తారు అప్పుడు? ఇక హిందూ పెద్దలు, క్యాబినెట్ మొత్తం ఒక దగ్గరకు చర్చిస్తున్నారు అనుకోండి. అలాగే వీళ్ళు ఒక మీటింగ్ పెట్టారు అక్కడ ఇస్లామిక్కి సంబంధించి. ఎలాగా? టాప్ పొలిటీషియన్సు, స్పిరిచువల్ నాయకులు, మిలిటరీ లీడర్లు, ఒక పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా అందరు కలిసి ఉన్న ఒక మీటింగ్ని చూసి వేసిండు బాంబు. దాంట్లో మొత్తం పోయారని చెప్పి ఈ న్యూస్ ప్రకారం. టాప్ ఇరానియన్ పొలిటికల్, స్పిరిచువల్, మిలిటరీ లీడర్స్, సైంటిస్ట్ కిల్డ్ బై ఇజ్రాయెల్ అనేది ఈ న్యూస్ హిందూ వాళ్ళు రాసినటువంటి దాని ప్రకారం. ఓకే, ఇది విఆర్ న్యూస్ వాళ్ళు ఏం రాశారు? ఈ విఆర్ న్యూస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అబ్రహాం లింకన్ అని చెప్పి ఒక షిప్ ఉంది. ఏంటిది? అబ్రహాం లింకన్. ఆ షిప్ మీద దాడి చేశారట. ఇప్పుడు ఆ షిప్ అమెరికాకి సంబంధించిన అబ్రహాం లింకన్ షిప్ మునిగిపోతుందని చెప్పి రాశాడు ఇతను, విఆర్ న్యూస్ అతను. మరి షిప్ మీద మరి దాంట్లో జనాలు ఉన్నారా, లేకపోతే క్యారియరా, లేకపోతే ఏమన్నా మెటీరియల్ క్యారియరా, అంటే ఏమంటారు ఎక్స్పోర్ట్ చేసేటువంటి క్యారియర్ నాకైతే తెలీదు. బట్ ఆ అబ్రహాం లింకన్ షిప్ మీద దాడి చేశారు నిన్న నైట్ అని విఆర్ న్యూస్ వాళ్ళు చెప్పిన ప్రకారం. యుఎస్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్ దట్ కిల్డ్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ. Iran's regime was desperate for a win to show the people. Gods issued a massive sensational statement to local state media claiming they had successfully fired 4 ballistic missiles that directly struck US aircraft carrier Abraham Lincoln in the Gulf. అచ్చా, ఈ అబ్రహాం లింకన్ పేరుతోటి గల్ఫ్లోకి, అంటే గల్ఫ్లోకి వచ్చిందంట ఆల్రెడీ అది. దాంట్లో యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ని క్యారీ చేస్తుందంట ఆ షిప్. ఏది? బాంబులు వేయడానికి. దాని మీద దాడి చేశారట వీళ్ళు ఇరాన్ వాళ్ళు. మేము కూల్చేసాము, మొత్తం మునిగిపోయిందని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు లోకల్ న్యూస్ మీడియాలో. అది కరెక్టో లేదో తెలియదు. కానీ ఈ పెంటగాన్స్ బ్లంట్ రియాలిటీ చెక్ చేశారు. వాళ్ళు రియాలిటీ చెక్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? వాషింగ్టన్ డిడ్ నాట్ జస్ట్ డెనీ ది క్లెయిమ్, దే హ్యూమిలియేటెడ్ ది IRGC's targeting capabilities. US Central Committee took to X to completely dismiss the Iranian narrative, stating unequivocally
ద లింకన్ వాజ్ నాట్ హిట్, ద మిసైల్స్ లాంచ్డ్ డిడ్ నాట్ ఈవెన్ కమ్ క్లోజ్. అమెరికా వాళ్ళు వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ద లింకన్ షిప్ ఏదైతే క్యారీ అవుతుందో ఆ లింకన్ షిప్ కూల్ చేసాము, మునిగిపోతున్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారీ చేసాయని చెప్పి వాళ్ళు ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్ చేశారు. కానీ వాళ్ళు వేసినటువంటి మిసైల్స్ అనేవి కనీసం మా కిలోమీటర్ దూరం కూడా రాలేదు, మా దగ్గర కూడా రాలేదు. అవి వాళ్ళ యొక్క మెషిన్స్ కెపాసిటీ, మిసైల్స్ కెపాసిటీ అది అని చెప్పి ఎగతాళి చేస్తూ పోస్ట్ చేశారు అమెరికా వాళ్ళు అనేది ఈ విఆర్ న్యూస్ వాళ్ళ యొక్క ఇది గ్రేవ్యార్డ్ బ్లఫ్ అని మళ్ళీ వాళ్ళు ఇంకొక ట్వీట్ చేశారు. ల్యాండ్ అండ్ సీ విల్ ఇంక్రీజింగ్లీ బికమ్ ది గ్రేవ్యార్డ్ ఫర్ ది టెర్రరిస్ట్ అగ్రెసర్స్. ఎవరిని? ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళని ఇప్పుడు టెర్రరిస్టులు అంటున్నారు. వాళ్ళు అదే ఇష్యూ చేసింది. టెర్రరిస్ట్ స్ట్రైక్లో మన నాయకుడు చనిపోయాడు. వాళ్ళని వీళ్ళు టెర్రరిస్టులు అంటున్నారు, వీళ్ళని టెర్రరిస్టులు అంటున్నారు. ఇప్పుడు ఇంతకీ ఎవరు టెర్రరిస్టు? ఎవరి దృష్టిలో వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు క్రిస్టియన్ టెర్రరిస్టులు అంటున్నారు అనమాట. వీళ్ళని ముస్లిం టెర్రరిస్టులు అంటున్నారు. ఓకే, వీళ్ళు మనోళ్ళని హిందూ టెర్రరిస్టులు అంటే వీళ్ళు వాళ్ళని ముస్లిం టెర్రరిస్టులు అంటున్నారు కదా. ఇండియాలో హిందూ టెర్రరిస్టులు, ముస్లిం టెర్రరిస్టులు, క్రిస్టియన్ టెర్రరిస్టు, ముస్లిం టెర్రరిస్టు, ఎదురు వాళ్ళని టెర్రరిస్టులని పిలుచుకుంటున్నారు ఒక్కొక్కరిను. అలానే ఇప్పుడు వాళ్ళ టెర్రరిస్టులని పిలుస్తున్నారు వాళ్ళని. సర్వైవబిలిటీ ఆనియన్ మిలిటరీ అనలిస్ట్ వాళ్ళు ఏంది, ఇరానియన్కి సంబంధించినటువంటి అది చూపిస్తే బాగుండేది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మంచి మంచి పిక్చర్లు పెట్టారు, పోస్ట్ చేశారు ఆ షిప్కి సంబంధించి. ఆపరేటింగ్ సేఫ్టీ అవుట్ ఆఫ్ ది చెక్ పాయింట్. నిజంగా ఇది ఒక పెద్ద క్యారీ చేస్తున్నాడు. దీంట్లో చాలా మిసైల్స్ ఉన్నాయి, ఆ షిప్లో వెళ్తున్నాయి అనమాట. అది ఇంకా చాలా సేఫ్గా ఉందని చెప్పి పోస్ట్ కూడా చేశాడు. లూజింగ్ ది ఇన్ఫర్మేషన్ వార్. ఓకే, సమాచారంలోనే మీరు ఫెయిల్ అయిపోయారని యుఎస్ వాళ్ళు పోస్ట్ చేసిన ఒక పోస్ట్. విఆర్ న్యూస్ వాళ్ళు అంటే అది చూపించినా కూడా మళ్ళీ స్ట్రైక్ వచ్చింది, అందుకని చూపించట్లా. ఇది హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు రాసింది. పిఎం మోడీ స్పీక్స్ టు యుఏఈ ప్రెసిడెంట్. యుఏఈ ప్రెసిడెంట్తో మాట్లాడారట, అటాక్ని ఖండిస్తున్నామన్నాడట. ఇండియా యుఏఈ అంటే దుబాయ్ వాళ్ళతో సపోర్ట్గా ఉంటాము అని పోస్ట్ చేశారన్నమాట మోడీ గారు. అంటే దుబాయ్ వాళ్ళకి సపోర్ట్గా ఉంటామన్నారు కానీ ఇరాన్ వాళ్ళకి కాదని అర్థం. అంటే మోడీ టీము ట్రంప్ టీము ఒకటైనా అని అర్థం. ఓకే, ట్రంప్, మోడీ, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఒకే షిప్లో ఉన్నారని అర్థం. ఓకే, దుబాయ్ వాళ్ళు, ఇండియా, దుబాయ్, అమెరికా, అదే ఇజ్రాయెల్ ఇవన్నీ ఒకవైపు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. సో మూడో ప్రపంచ యుద్ధం కోసం కాలు దూకుంటున్నారు వీళ్ళందరూ అనేది ఒకటైతే అర్థమైంది. సరే, ఎనివే అది మ్యాటర్. చూద్దాం ఏం జరిగిద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.